నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, రేపు షిరిడీ నుంచి నీకు పిలుపు అనేది రావడం అనేది జరుగుతుంది బిడ్డ. నీ కష్టానికి ఆఖరి రోజు ఇది. నీ జీవితంలో క్షణాలలో మార్పు తెప్పించగలిగే మంచి ఘడియలు అనేవి నీ జీవితంలోకి రాబోతున్నాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అంటే ఏ రోజైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో ఆ రోజుకి మరుసటి రోజు అంటే రేపు అనగా అలాంటి రోజున షిరిడీ నుంచి ఒక మంచి పిలుపు అనేది వస్తుందండి. అందరికీ కూడా షిరిడీ వెళ్ళాలనే ఒక ఆశ అనేది ఉంటుంది. అలాంటి పిలుపు, అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అనుకొని కూడా వెళ్ళలేని పరిస్థితులు వచ్చి మనం ఆగిపోయిన క్షణాలు అనేవి ఉండి ఉంటాయి. అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. మనకి అసలు ఆ ఆలోచన రప్పించేదే బాబా అండి. మనకి ఆలోచన అనేది లేకపోతే మనం వెళ్ళడం కష్టం. అలాంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో నిజంగా మనం షిరిడీ వెళ్ళినట్టేనండి. అందువల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక పిలుపు అనేది నీకు వస్తుంది. నీకు జీవితంలో క్షణాలలో ఒక మార్పు అనేది నేను తీసుకొస్తాను అని. ఒక్కసారి ఇలా మీరు కనుక షిరిడీ వెళ్ళి వచ్చారు అనంటే ఆ మరుసటి రోజే మీ జీవితంలో ఒక కొత్త మార్పులు తేవడానికి ఒక క్షణకాలం కూడా బాబా తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు అని చెబుతున్నారండి. ఇంకా ఈ వీడియోని కూడా పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగోకి కింద ఒక చిన్న ఎర్ర మార్క్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేసి చూడండి. మీకు బాబా చేసిన అద్భుతంతో పాటు మీకు ఆ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. నమస్తే సాయిరామ్.